కోరిన కోరికలు తీరిన వారు కొందరైతే తమ కుటుంబ సభ్యుల పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా మరికొందరు అసలు ఏ కోరికలు లేకుండానే స్వామి చల్లని చూపులు తమపై ఉంటే చాలునంటూ స్వామి భక్తితో ఇంకొందరు. ఇలా భద్రాచలం బ్రిడ్జి సెంటర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళమిస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. కాగా ఏప్రిల్ 29 మంగళవారం నాటి అన్నప్రసాద కైంకర్యానికి సారపాక గ్రామానికి చెందిన రామడుగు మధుసూదనాచారి విజయలక్ష్మి దంపతులు, అలాగే రిటైర్డ్ తహసీల్దార్ భద్రాచలానికి చెందిన ఆకుల వెంకటేశ్వర్లు విజయలక్ష్మి దంపతులు దాతలుగా వ్యవహరించగా అధిక సంఖ్యలో భక్తులు అభయాంజనేయ స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఏ ఊరమ్మ మీది? పిల్లల పేరు మీద మా పేరు మీద అన్నదానం చేశారు. మీరు ఏమన్నా అనుకున్నటువంటి కోరికలు నెరవేరినా అలాంటివి? వచ్చి హోమం చేసుకుంటాము, గణేష్ హోమం చేయించుకుంటాము. ఓకే. ఈ గుడి ప్రారంభం నుంచి కూడా మేము మా వంతు కూడా చాలా వరకు కృషి చేసి అప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారితో కూడా మేము చాలా ఇది చెప్పి ఈ గుడిని డెవలప్మెంట్ చేసాం. తర్వాత వాళ్ళకి కూడా మేము ఛాయాలు చేయించాం. ఈ గుడిలో ఇప్పటివరకు కూడా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కానీ పర్యవేక్షణ చేయడం వల్లే అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు దానికి ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు సిద్ధ అందుకు మన అన్నదాన కార్యక్రమానికి ఇద్దరు ఆదరణ. మీ మనవరాలు ఎక్కడ ఉంటుందండి? మా మనవరాలు అమెరికాలో ఉంటారండి. మా పిల్లలు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా నేను అప్పుడప్పుడు చాలా సార్లు ఇక్కడ కట్టాము. మాకు ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం, అందుకని పాపలు ఏం చదువుతున్నారండి? మా పాప మనవరాలు 8th క్లాస్ అండి. 8th క్లాస్ అమెరికాలో ఉంటారు. ఇద్దరు అబ్బాయిలు అండి. ఇద్దరు అబ్బాయిలు కూడా అమెరికాలోనే ఉంటారు. పెద్దబాబు కూతురు సీత. గుడి నిర్మాణానికి ముందు నుంచి కూడా మీరు ఆంజనేయ స్వామి భక్తులు దర్శించుకుంటున్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.